హాయ్ ఎవ్రీవన్. నమస్తే అండి అందరికీ. యాక్చువల్‌గా ఇప్పుడు టైం అయితే నైట్ 12:15 అయ్యింది. 12:15 అయింది. బట్ నేను ఇప్పుడు ఈ వాయిస్ ఇస్తున్నాను వీడియోకి. ఎందుకంటే సౌండ్స్ ఏమీ ఉండకూడదు. కొంచెం క్లియర్‌గా ఉండాలని చెప్పి. సో ఇదేంటంటే అండి అనార్కలి డ్రెస్సు. యాక్చువల్‌గా ఇది మొత్తం కంప్లీట్ ప్లెయిన్ అనమాట. ఆ దుప్పట అంటే చున్నీ ఉంది కదా! చున్నీకి కూడా నేను బార్డర్ వేసాను. అది కూడా నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశానండి. ఈ డ్రెస్ మామూలుగా బయట నేను అడిగితే గనక 7,000, 8,000 ఎంతో చెప్పారు. అయితే నాకైతే 2,000 అయింది. మనం కుట్టుకుంటే ఎలాగైనా మనకు తక్కువ అవుతుంది కదా! 2,000 లోపే అయింది ఇంకా. మెటీరియల్ జార్జెట్ మెటీరియల్, అది కూడా మామూలుగా ఏం కాదు, జార్జెట్ మెటీరియల్. సో ఆ మెటీరియల్‌కి నేను ఈ బార్డర్ అయితే తీసుకున్నాను. సో మా అమ్మాయి కోసం తీసుకున్నది. తనకేంటంటే అనార్కలీస్ నేనే స్టిచ్ చేస్తాను రకరకాల డిజైన్స్. సో దానికి ఒకేసారి హోల్సేల్‌గా బార్డర్స్ తీసుకుంటే ప్లెయిన్ మీద తను బార్డర్స్ అలా వేసుకుంటుందనమాట. సో నేనైతే ఈసారి తనే డిజైన్ చేసింది. డ్రెస్ కూడా డిజైన్ అయితే తనే చేసింది, ఇలా చేసుకో మమ్మీ అని. బట్ నేనైతే స్టిచ్ చేసుకున్నాను. ఇదేంటంటే అండి ఉప్పాడ బ్లౌజు. సో ఈ బ్లౌజ్‌కి వర్క్‌కి అయితే జస్ట్ ఒక 50 రూపీస్, 60 రూపీస్ అయింది అంతే. చాలా తక్కువ, జస్ట్ ఒక 2 అవర్స్ కూర్చుంటే అయిపోద్ది. అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి. సో ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది. సో ఇది బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బ్లౌజ్ యొక్క కొలతతో మనం డ్రెస్ మొత్తం కటింగ్ చేస్తాం అనమాట. సో దానికోసమే నేను ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను. సో బ్లౌజ్ చూసారు కదా నేను ఎలా పెట్టాను. బ్యాక్ ఫ్రంట్ అంతా ఒకే లైన్కి వచ్చేటట్టు పెట్టిన, అంటే హుక్స్ దగ్గర నుంచి తాడు వరకు అనమాట. థ్రెడ్ కట్టుకుంటాం కదా అక్కడ వరకు మొత్తం. ఇది ఫ్రంట్, ఇదంతా బ్యాక్, మళ్ళీ ఇది ఫ్రంట్. అంటే మొత్తం నడుము లూజ్ అనమాట. మొత్తం నడుము లూజు తీసుకుంటే 32 ఇంచులు ఉందన్నమాట. సో 32 ఇంచుల్ని బై 4 చేస్తే 8 ఇంచెస్. సో అంతవరకు గుర్తుంచుకోండి. అంటే నా సైజు కాబట్టి నా సైజు చెప్తున్నాను. మీదైతే 30+ నుంచి ఇప్పుడు నేను చెప్పే సైజులు మ్యాక్సిమం సరిపోతాయి అనమాట, నడుము సైజు. సో ఇది 4 పొరల మీద ఉంది క్లాత్. అంటే ఫోల్డ్ చేస్తే 4 పొరలు ఉండాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటే కదా. ఓపెన్ చేస్తే 2 వస్తాయి, ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి. సో ఇది నా వైపు క్లోజింగ్ అనమాట, మొత్తం క్లోజింగ్ ఇది. ఇది క్లోజ్ చేస్తే క్లోజింగ్ వైపు మన వైపు పెట్టుకుంటే సో 32/4, 32/4, 8 ఇంచులు వచ్చింది. సో ఈ 8 ఇంచెస్ని మనం లూజ్ కింద పెట్టుకోవాలి. సో దానికన్నా ముందు ఈ పొడవు ఎంత పెట్టుకోవాలి. ఇప్పుడు అనార్కలి అనేసరికి ఏంటి, మనకు 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్ 3 పార్ట్స్ ఉంటాయి. హ్యాండ్స్ ఒక పార్ట్, అది కాకుండా 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటంటే బాడీ పార్ట్, ఫ్రాక్ పార్ట్. చూడండి నేను పేపర్ మీద వేసి చూపిస్తాను. ఇది అనార్కలి అనుకోండి. పైది ఒక పార్ట్, కింద ఒక పార్ట్ కనిపిస్తుంది కదా, ఇది బాడీ పార్ట్. ఇప్పుడు నేను పైనుంచి చూపిస్తున్నాను కదా, అదొకటే. ఆ పైనుంచి ఇప్పుడు నేను ఎక్కడి వరకు అయితే కొలిచానో అంతవరకు మాత్రమే ఇప్పుడు నేను మీకు పొడవు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఆ పేపర్ మీద చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను అలా వేసాను. సో ఆ పొడవు నేనైతే 15 పెట్టుకుంటున్నాను. ఈ నడుము లూజ్కి 8 ఇంచెస్ వచ్చింది కదండి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ 8 ఇంచెస్ పెట్టాను. ఈ 8 ఇంచెస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 ఇంచెస్ పెట్టి దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ మార్కింగ్ చేశాను. ఆ 1 ఇంచ్ ఎందుకంటే డాట్స్ వేస్తాం కదా, చూపిస్తాను చూడండి పేపర్ మీద. ఈ డాట్స్ అంటే అక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా నడుందర ఫిట్టింగ్ రావాలంటే ఆ డాట్స్ వేస్తేనే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఆ డాట్స్ కోసం అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇది 8 ఇంచెస్, తర్వాత మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇది మళ్ళీ 2.5 ఇంచెస్ ఖర్చు కోసం. 2.5 పెట్టుకోవచ్చు. నేనైతే 3 వరకు కూడా పెడతాను. 2 కూడా పెట్టుకోవచ్చు. నేను మాత్రం 3 వరకు పెడతాను. ఎందుకంటే ఎందుకైనా మంచిది, ఒకవేళ ఎప్పుడైనా లావ్ అయినా ఏదైనా సరిపోదని చెప్పి 3 ఇంచెస్ వరకు అయితే పెడతాను. సో ఆ ఫస్ట్ 8 ఇంచెస్ ఏదైతే వచ్చిందో దానికి +1 అంటే 9 ఇంచెస్ వస్తుంది. మనకు మొత్తం నడుము 32 వచ్చింది కదండి. 32/4, 32/4 చేస్తే 8 ఇంచులు వచ్చింది. అదే నడుము లూజ్ ఇప్పుడు నేను చెప్పాను. దానికి మళ్ళీ 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 ఇంచెస్. ఆ తర్వాత మళ్ళీ మనం సేమ్ ఖర్చు ఎంత అయితే పెట్టుకుంటాం అదే నేనైతే 3 ఇంచులు పెట్టాను. సో అదే 3 ఇంచులు ఆ డాట్ అనమాట మార్కింగ్. తర్వాత దీనికి షోల్డర్ ఏంటంటే 15 ఇంచెస్. ఇది బాడీ మీద షోల్డర్ తీసుకోవాలండి. బాడీ మీద షోల్డర్ తీసుకుంటే 15 ఇంచెస్ వచ్చింది. 15/2 చేస్తే 7.5, 15/2 చేస్తే 7.5 వచ్చింది. సో మామూలుగా బోట్ నెక్ పెడదాం అనుకుంటే 7.5 పెట్టేస్తాం. కానీ ఇది బోట్ నెక్ కాదు, డీప్ నెక్ అనమాట. సో దానికోసం 7.5లోంచి 1 తీసేస్తే 6.5.
ఈ 6.5ని 2గా విడదీశాను. 2.5, 4. దీన్ని మనం ఎలాగైనా విడదీసుకోవచ్చు. ఇది 3 చేసి అది 3.5 కూడా చేయొచ్చు. కానీ నేనేంటంటే ఇది 2.5 పెట్టాను. నెక్ 2.5 పెట్టి షోల్డర్ 4 పెట్టాను. ఈ 4ని 3.5 కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ నాకైతే 4 సెట్ అవుతుందని చెప్పి నేను 4 పెట్టుకున్నాను అనమాట. సో ఈ పైనుంచి చంక రౌండ్ కోసం మనం షోల్డర్ ఎంత పెడతామో అంతే పెడతాం. 6.5 పెట్టాలి. బట్ నాకేంటంటే ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తే నాకు కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి నేనైతే 6 ఇంచులు పెట్టాను. పైనుంచి కిందకి 6 ఇంచులు ఒక లైన్, మళ్ళీ ఈ లైన్ ఇక్కడ డ్రా చేస్తే ఎల్ షేప్ వచ్చింది కదండి. ఆ ఎల్ షేప్లో మనం రౌండ్ డ్రా చేసేయాలి. ఆ రౌండ్ డ్రా చేయడానికి ఈ ఎల్ షేప్ కార్నర్లో నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టి ఆ గీత అక్కడి నుంచి రౌండ్ డ్రా చేసేది అంతే. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయినట్టే, ఓన్లీ నెక్ ఒకటి ఉంది. ఈ నెక్ డౌను, ఈ నెక్ డీప్ ఏంటంటే ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా పెట్టుకుంటే ఈ రెండింటిని విడదీసేసి ఇక చుట్టూ కటింగ్ చేసేసిన తర్వాత నెక్ ఒకటే కటింగ్ చేయకుండా మొత్తం అంతా కట్ చేసేసి అప్పుడు దాంతే చేసుకోవాలి. కానీ నేను బ్యాక్ ఫ్రంట్ ఒకేలా పెట్టాను కటింగ్ చేసినప్పుడు. సో దానికోసం నేను మొత్తం ఒకసారి కట్ చేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఒకేలా పెడితే ఒకసారి కట్ చేసేసుకోవచ్చు. నేనైతే 6.5 పెట్టాను, 6.5, 7 అనుకుంటాను పెట్టాను. సో నెక్స్ట్ ఇది ఏంటంటే కట్ చేసిన తర్వాత మనకి ఎలాగ వచ్చింది కదండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టి దాన్ని జస్ట్ క్రాస్ ఇలా క్రాస్ వచ్చేలా జస్ట్ క్రాస్ అంతే, ఎక్కువ తీసేయకూడదు. ఎక్కడైతే డాట్ కొడతామో అక్కడ వరకు మాత్రమే క్రాస్ తీసేయాలి. ఆ క్రాస్ ఎందుకు తీయాలో నేను చెప్తాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అనార్కలీకి మాత్రం, అనార్కలీ కాదు, ఫ్రాక్ కాదు, అంబ్రెల్లా ఫ్రాక్స్, రౌండ్ ఫ్రాక్స్, దేనికైనా సరే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది చేయకపోతే డ్రెస్ అంతా ఫిట్టింగే పోయినట్టు అనిపిస్తుంది. చూపిస్తాను ఎందుకు కట్ చేయాలంటే ఒక 1 ఇంచు బాగా సన్నగున్నలకైతే 1.5 వరకు కూడా కట్ చేయొచ్చు. చూసారు ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ అది ఎప్పుడైతే కట్ చేయకపోతే ఇది కింద ఇలా సాగినట్టు వస్తుంది. ఈ కింద ఇటువైపు సాగినట్టు వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా సాగినట్టు కిందకి, ఇది పైకి ఎత్తినట్టు మధ్యలోది సైడ్లు 2 కిందకి సాగినట్టు వస్తుంది అనమాట. చాలా అసహ్యంగా ఉంటుంది, అస్సలు బాగుండదు. సో అది బాడీ పార్ట్కి మనం కట్ చేసాం. ఇప్పుడు కింద ఫ్రాక్ పార్ట్ ఉంది కదండి, ఆ ఫ్రాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి నేనైతే 4 మీటర్లు తీసుకున్నాను. 2 మీటర్స్తో కూడా చేసుకోవచ్చు, కానీ గేర్ ఎక్కువ రావడం కోసం నేను 4 మీటర్స్ తీసుకొని చూసాను. ఇప్పుడు నేను ఒక ఫోల్డ్, మళ్ళీ 2 ఫోల్డ్స్ చేసి దీన్ని ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే మళ్ళీ క్రాస్ ఫోల్డ్ చేయాలి. 4 మీటర్స్ అయితే తీసుకున్నానండి. 2 మీటర్స్ అయితే ఒకలా కట్ చేస్తాం, 4 మీటర్స్ అయితే ఒకలా కట్ చేస్తాం. 2 మీటర్స్కి అయితే దీనిలో ఒక మడత తగ్గించేస్తాం. బట్ ఇది 4 మీటర్స్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు మడత పెట్టి మాకు నడువు లూజ్ ఎంత అండి, ఫస్ట్ 8 పెట్టాం కదా నడువు లూజు, 8 + 1 డాట్ కోసం పెట్టాం. దానికి మళ్ళీ ఒక 3.5 ఇంచులు దగ్గర మనం అన్ని ఖర్చులు అన్నీ కలిపిన తర్వాత 11 లేదా 12 ఇంచులు వరకు వస్తుంది. మనకి ఇంకా జాయింట్లు అది పోతుంది కాబట్టి 2 మీటర్స్ అనుకోండి, ఇది 12 ఇంచులు నడుము లూజ్, 12 ఇంచులు అనుకోండి. క్లాత్ 2 మీటర్స్ తీసుకుంటే ఇది 4 మీటర్స్, కానీ ఇది 2 మీటర్స్ తీసుకుంటే కనుక ఆ 12ని పైనుంచి ఇక్కడ 12, ఇటు నుంచి ఇక్కడ 12 వేసి ఇలాగా లైన్ డ్రా చేస్తాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు అది అక్కర్లేదు, అది 2 మీటర్స్కి అయితే అలా చేస్తాం. కానీ ఇది 4 మీటర్స్ కాబట్టి మనం 4 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి ఇది ఏదైతే మన నడువు లూజ్ 12, 4 మడతల మీద 12 ఏదైతే వచ్చిందో ఆ 12 మళ్ళీ 2 చేసి 6, ఆ పైనుంచి ఇక్కడ వరకు 6 ఇంచులు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి పైనుంచి అటు, ఈ పైనుంచి ఇటు, దాన్ని ఒక రౌండ్ డ్రా చేయాలి. ఇంక కింద లైన్ అవసరం లేదు, అది ఓన్లీ 2 మీటర్స్ కోసం చెప్పానంతే. చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫ్రాక్ పొడవు ఎంత పెట్టుకుంటున్నామో చూసుకోవాలి. నేనైతే ఫ్రాక్ పొడవు 30 ఇంచెస్ పెడుతున్నాను, 30 ఇంచులు పెడుతున్నానండి. చూపిస్తాను మళ్ళీ మీకు పేపర్ మీద చూపిస్తే అంటే ఈజీగా అర్థం అవుద్దని నేను పేపర్ మీద వేసి చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ నుంచి కింద లైన్ ఎంత అయితే డ్రా చేసానో ఆ కింద వరకు, అంటే కింద ఫ్రాక్ పార్ట్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు ఎంత కావాలి. ఇది బాడీ పార్ట్, బి అంటే బాడీ పార్ట్, ఇది ఫ్రాక్ పార్ట్, అండ్ అది కూడా అంబ్రెల్లా, యూ అంటే అంబ్రెల్లా. సో ఈ ఫ్రాక్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో, ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత నేను 30 ఇంచెస్ కావాలనుకుంటున్నాను. కానీ పైన మడతలోకి కొంచెం, అలాగే కింద జిగ్జాగ్ చేస్తాం కదా, సో దానికి కొంచెం పోదు కాబట్టి +2 ఇంచెస్ యాడ్ చేసి 32 ఇంచెస్ పొడవు అయితే పెట్టుకోవాలి. ఈ 32 ఇంచెస్ పొడవు ఎక్కడి నుంచి కొలవాలి అంటే, ఈ పైన మనం
6 ఇంచెస్ పెట్టి ఒక లైన్ డ్రా చేసాం కదండి. అక్కడి నుంచి ఇక్కడికి 32, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 32, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 32, ఇక్కడి నుంచి ఇక్కడికి 32, ఇక్కడి నుంచి ఇక్కడికి, మొత్తం ఆ లైన్ నుంచి కిందకి అలా ఒక 4-5 దగ్గర పాయింట్లు పెట్టుకుంటే మనకి కిందని ఒక సర్కిల్, హాఫ్ సర్కిల్ వచ్చినట్టు వస్తుంది అనమాట. ఎటు చూసినా 32 పెట్టుకుంటూ వెళ్ళాలి. పెట్టుకుంటూ వచ్చి ఆ డాట్స్ అన్నింటినీ కలిపేస్తే మనకు ఒక కర్వ్లాగా వస్తుంది అనమాట. సో ఆ కర్వ్ని మనం కర్వ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇది కట్ చేస్తాం. అలాగే పైన 6 ఇంచెస్ దగ్గర మనం చేసాం కదా, అది కూడా కట్ చేసేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట షేపు. మనం కట్ చేసింది ఇలా కట్ చేసాం చూడండి. ఇది ఇలా ఉండేది, ఇది ఇలా ఉండేది, కింద పడిపోయింది కదా, మళ్ళీ చూపిస్తున్నాను. ఇది రెండు కట్ చేసేస్తే దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి 2 పార్ట్స్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్ ఒక పార్టు, ఫ్రంట్కి ఒక పార్టు. చూసారా గేర్ ఎంత వచ్చిందో? అంటే మీకు చిన్న పేపర్ వల్ల అలా అనిపిస్తుంది, కానీ క్లాత్ మీద ఇప్పుడు చూపిస్తాను. ఇది గేరు, ఆ పైకి కనిపించేది నడువు అనమాట. ఈ కింద ఇదంతా గేరు, చాలా ఎక్కువ వస్తుంది అనమాట. 4 మీటర్స్ కాబట్టి చాలా ఎక్కువ వస్తుంది. అదే 2 మీటర్స్ అయితే అందులో సగం వస్తుంది. చూసారు కదా, పైన 6 ఇంచెస్ పెట్టి కటింగు, అలాగే కింద 32 ఇంచెస్ పెట్టి కటింగ్, మార్కింగ్ క్లాత్ మీద. అంటే వీడియో వేరే వాళ్ళు తీయడానికి లేక నేను అలా చేశాను అనమాట. సో ఈ పైది తీసాను, అలాగే కిందది కూడా కట్ చేసి తీసేస్తే ఫస్ట్ మనకు వచ్చింది కదా, ఆ పేపర్ మీద చూపించాను కదండి, అలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్, మళ్ళీ ఓపెన్, 2 సార్లు ఓపెన్ చేస్తే ఈ లైనింగ్ కాదు, సేమ్ ఇదే లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఒక 2 ఇంచెస్ తగ్గించి కట్ చేసుకోవాలి, సేమ్ దీన్నే. సో చూసారు కదండి ఎంత వచ్చిందో గేరు. పైది నడువు, కింద రౌండ్ అంతా గేర్ అనమాట, చాలా పెద్ద గేర్ వస్తుంది. 2 మీటర్స్ అయితే ఎంత సగం వస్తుంది, అంటే మడత మీద ఉంది. 4 మీటర్స్ అయితే మనకు అంత వస్తుంది పైన చూపించినట్టుగా. సో అలాగా మనం ఇప్పుడు సేమ్ లైనింగ్ కూడా అలాగే చేసుకొని, చూసారు కదా కింద లైనింగ్ ఈ పై దానికన్నా ఒక 2 ఇంచెస్ తక్కువ కట్ చేసుకోవాలి. ఇది కింద లైనింగ్. నేను మళ్ళీ ఇంకా అదంతా చూపించట్లేదు, సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. అది కూడా చేసుకున్న తర్వాత పైన కింద లైనింగ్ పెట్టాను, పైన మన మెయిన్ క్లాత్ పెట్టాను, పైది నడుము దగ్గర 2 జాయింట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ కూడా ఇంకొక లైనింగ్ అది జాయింట్ చేసుకోవాలి. అంటే 2 పార్ట్స్ వస్తాయి. ఒక పార్ట్లో లైనింగ్ మెయిన్, ఇంకొక పార్ట్లో లైనింగ్ మెయిన్, 2 పార్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఇప్పుడు ఇది పైన బాడీ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా పిన్స్ పెట్టుకుంటే మనం కిందది మెయిన్ క్లాత్, పైది లైనింగ్ క్లాత్. అదే ఇది బాగా సిల్కీగా ఉంది కదండి క్లాత్, జార్జెట్ క్లాత్. సో దానికోసం ఎక్కడ కదలకుండా ఉండడం కోసం చక్కగా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి పని నీట్గా అవుతుంది, పని తొందరగా కూడా అయిపోద్ది అనమాట. సో చుట్టూ అయితే స్టిచ్ చేస్తానండి. చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఉన్న అల్పిన్స్ అన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేశాను. అంటే యాక్చువల్గా ఇది కొంచెం దలసరిగా ఉన్న క్లాత్ అయితే అలాగుండి మెడముక్క కుట్టేసుకోవచ్చు, మెడముక్క తిప్పేస్తాం కదా, అలా తిప్పేవచ్చు. కానీ ఇది పలచగా ఉన్న క్లాత్ కాబట్టి దీని లోపల బకరం వేయాలని చెప్పి నేను బకరం వేస్తే ఇంకా బాగా మంచి లుక్ వస్తుంది. ఇంకా రౌండ్ నెక్ బకరం వేయకుండా ఉండడం కన్నా వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. సో చూసారు కదా, నెక్ వైపు పైదాన్ని ఒక బాడీ పార్ట్ని ఒక ఫోల్డ్లో పెట్టి మడత పెట్టి సేమ్ అదే మార్క్ ఎక్కడైతే ఉందో దాని మీద ఒక మార్కింగ్ డ్రా చేసి దానికి ఒక 2 ఇంచెస్ దూరంలో మళ్ళీ ఇంకొక రౌండ్ మార్కింగ్ డ్రా చేసుకోవాలి. అదే మనం మామూలుగా బ్లౌజెస్కి ఎలాగేసుకుంటాం అలాగే. అంటే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక వాళ్ళకి అర్థం అవడం కోసం ఇంత క్లియర్గా చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసామో దాన్ని కట్ చేసేద్దాం. కట్ చేసేస్తే మనకు యూ షేప్ వస్తుంది. చూసారా, కట్ చేసేస్తే ఇది తీసేసి ఇది ఎక్స్ట్రా తీసేస్తే మనకు ఓన్లీ మధ్య ముక్క ఒకటే కావాలి. సో ఈ ముక్క అనమాట అది. దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఒక యూ షేప్ వస్తుంది. అంటే మనం నెక్ ఏదైతే అనుకుంటున్నామో అది యూ షేప్ అనమాట. సో ఆ యూ షేప్కి ఒక లైనింగ్ తీసుకొని
ఆ యూ షేప్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టుగా చుట్టూ మార్కింగ్ చేసాను చూడండి. అలా మార్కింగ్ వేసేసి కట్ చేసేసుకోవాలి క్లాత్ని, లైనింగ్ని. కొంచెం ఎక్స్ట్రా ఉంచాను ఇక్కడ, చూపుతాను ఎందుకో అది. ఆ లోపల వైపు ఎక్స్ట్రా అక్కర్లేదు కానీ బయట వైపు మాత్రం ఎక్స్ట్రా ఉండాలి. సో చూసారు కదండి, కట్ చేసేసాను. ఇప్పుడు ఈ అంచు మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే, లోపల అంచు మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ ఏం క్లాత్ అయితే ఏం ఫోల్డ్ చేయవసరం లేదు. అలా ఆ లోపల ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇటువైపు మాత్రం ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అంటే బయటికి దారాలు అవి వచ్చేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూసారు కదండి, లోపల వైపు మనం ఏం ఫోల్డ్ చేయలేదు, బయట వైపు వచ్చినప్పుడు మాత్రం ఇది క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసి బక్రం మీద కుట్టేస్తాం. ఇవన్నీ దూరం కుట్లేసేస్తాను నేను, ఎందుకంటే అదే ఓడవు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు, టైం కూడా సేవ్ అవుద్దని చెప్పి. యాక్చువల్గా నాకు సండేస్ ఇలాంటప్పుడు ఇలా కొంచెం పెద్ద ప్రాజెక్టులు అయితే చేస్తాను. మిగతా రోజులు అంటే మరి స్కూల్కి వెళ్ళిపోతాను కాబట్టి ఖాళీ ఉండదు. చిన్న చిన్నవి అయితే ఈవినింగ్ చేస్తాను. ఇలా పెద్ద ప్రాజెక్ట్ అయితే మాత్రం మ్యాక్సిమం సండేస్, సాటర్డే ఆఫ్టర్నూన్. సో చూసారు కదండి, ఇది కిందది ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వేసాను. దాని తర్వాత ఇప్పుడు ఈ బక్రం ఏదైతే మనం ప్రిపేర్ చేసామో దాన్ని సేమ్ అదే నెక్ మీద పెట్టి అల్పిన్స్ పెట్టుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు. అల్పిన్స్ పెట్టేసి ఇప్పుడు నేను చూపించిన లైన్ స్టిచ్ చేసేయాలి. ఈ ఫస్ట్ లైన్ ఒకటే స్టిచ్ చేయాలి, అంటే రెండింటిని కలిపి స్టిచ్ చేసేయాలి. చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్లా పెట్టుకోవాలి. యాక్చువల్గా ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, దానికోసమే కటింగ్ అది చేయడం చూపించడం అవ్వట్లేదు. సో మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కట్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. చిన్న చిన్న కటింగ్స్ అనమాట, జస్ట్ ఒక దారం మీదకి వెళ్ళిపోకుండా జస్ట్, ఎందుకంటే తిప్పేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, లోపలికి ఇలా తిప్పేసుకోవడమే. ఇది ఏ షేప్ అయినా ఇంతే, ఏ షేప్ అయినా మనం అదే షేప్లో కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే, తిప్పేసుకోవడమే లోపలికి. చూసారా లోపలికి ఎలాగ వచ్చింది. ఆ తర్వాత తను చేతి పని చేసుకోవచ్చు. ఈ పైన ఈ ఒక కుట్టు వేసేయడమే. కుట్టు వేసేసిన తర్వాత ఇది భుజం అయితే ఎక్కడైతే ఉందో ఆ భుజానికి తిన్నగా కిందకి మనం డాట్స్ వేసుకుంటాం కదండి, చిన్న ఫిల్ట్లు కుట్టుకుంటాం కదా, అలాగా జస్ట్ ఒక 3.5 ఇంచులు 4 ఇంచుల వరకు ఈ డాట్స్ వేసుకోవడమే. అది పొడవు బట్టి మనం మార్చుకోవచ్చు, 3, 3.5 అంతా. సో ఆ డాట్స్ వేసి చూడండి, స్టిచ్ చేసేస్తే మనకు చక్కగా ఇలాగ వచ్చింది. ఈ డబుల్ ఇంకొక నెక్కకి పక్కన ఇంకొక 1/2 ఇంచులో ఇంకొక కుట్టు కూడా వేస్తాను నేను. తర్వాత ఇది హెమ్మింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీనికి నెక్కకు ఒక షేప్ పెట్టాలనుకున్నాను, బట్ అప్పటికే ఇంక టైం అవుతుందని చెప్పి నేను రౌండ్ పెట్టాను. ఇంకో షేప్ పెట్టి వేరేది ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. సో ఇది చూసారు కదా, ఇందాక నేను క్రాస్ చెప్పాను కదా, క్రాస్ కట్ చేయమని, సాగిపోకుండా ఇలా సాగిపోకుండా ఇలా ఈ షేప్ రాకుండానే ఆ సైడ్ 1 ఇంచు కట్ చేసాం కదా మనం, అదనమాట. నడుద కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇది ఫ్రంట్ అండి. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా, కానీ బ్యాక్ పార్ట్కి అయితే బకరం వేయలేదు, నేను బకరం వేయక్కర్లేదు, ఎందుకంటే ఎలాగ థ్రెడ్స్ వేసుకుంటాం కాబట్టి, నేను థ్రెడ్స్ వేసుకున్నాను కాబట్టి. సో లేదు వేసుకుంటే బకరం బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ వేయలేదండి, మామూలుగా మనం మెడ తిప్పేస్తాం కదా, అలా మెడ తిప్పేసాను. తిప్పేసిన తర్వాత బ్యాక్ ఒకటి ఫ్రంట్ రెండు మనకి రెడీ అయిపోయి, ఇది మామూలు మెడముక్క కుర్చీలు పెట్టి తిప్పేస్తాం కదా, అలా తిప్పేసాను అనమాట. దీనికి అది ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఉంచాను, అది ఏదైతే మెడమొక్క కోసం ఏదైతే కుట్టానో అది ఎక్స్ట్రా క్లాత్ ఉంచాను. ఎందుకు ఉంచానో చెప్తాను నేను. ఇటువైపు ఎక్స్ట్రా ఉంచాను, ఇటువైపు ఎక్స్ట్రా, అంటే ఇది బ్యాక్ పార్ట్కి మాత్రమే 2 వైపులు ఎక్స్ట్రా ఉంచారు. ఫ్రంట్ పార్ట్కి ఇంకా అదేం లేదు, బక్కర వేసాం కాబట్టి ఇంకా అదేం చేయలేదు. సో ఇప్పుడు
ఇది ఫ్రంట్ పార్ట్. ఎలా ఉన్నదని అలాగే వేసాను. మనకు పైన మెయిన్ క్లాత్ కనిపిస్తుంది, కింద వైపు లైనింగు. ఇప్పుడు దానిపైన బ్యాక్ పార్ట్ వేస్తాను. బ్యాక్ పార్ట్ ఏంటంటే పైన లైనింగ్ కనిపిస్తుంది, బ్యాక్ పార్ట్కి పైన లైనింగ్ కనిపిస్తుంది. ఆ కింద వైపు మెయిన్ క్లాత్ అనమాట. అలా పెట్టేసి రెండింటిని ఒక దాని మీద ఒకటి వచ్చేలా పెట్టి ఇక్కడ దారాలో పీసుల్లో వచ్చేయకుండా అనమాట. ఇది చూడండి, మిషన్ మీద చూపిస్తున్నాను. ఇది కింద ఫ్రంట్ పార్ట్, పైది బ్యాక్ పార్ట్. ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉంచి ముందు ఒక దాని మీద ఒకటి సమానంగా పెట్టాలి. ఈ ఎక్స్ట్రాగా ఉన్న దాంతో సంబంధం లేదు. ముందు భుజాలు మాత్రం సమానంగా పెట్టి అప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని, ఎక్స్ట్రా కొంచెం ఉంచాం కదా, ఆ క్లాత్ని లోపలికి తిప్పాలి. అలాగా లోపలికి తిప్పిన తర్వాత అప్పుడు భుజాలు జాయింట్ చేయాలి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. కిందదే ఫ్రంట్ పార్ట్, పైది బ్యాక్ పార్ట్. భుజం సేమ్ భుజం మీద సేమ్ భుజం పెట్టి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని లోపల వైపు ఇలా తిప్పాలి. తిప్పేసి అప్పుడు భుజాలు రెండింటిని జాయింట్ చేసేయాలి. ఎలాగైతే పెట్టినా నేను అలాగే పెట్టి జాయింట్ చేసేయాలి. 2 సార్లు కుట్టుకోవాలి కదండి మనం, ఊడిపోకుండా. ఇవన్నీ దగ్గర కుట్లు వేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవడం అలాంటివి మాత్రమే దూరం కుట్లు వేసుకుంటాం, అంటే టైం సేవ్ అవ్వడం కోసం. నాకైతే టైం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, నాకే కాదు మీ అందరికీ కూడా. సో ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేద్దాం. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు భుజాన్ని చూసారా ఇలాగ వచ్చింది మనకి. ఇలాగ వచ్చిన దాన్ని ఏదైతే ముందు ఫోల్డ్ చేసామో దాని లోపల వైపు తిప్పేసి ఇలా పెడితే మనం చూసారు కదా, 2 భుజాలు జాయింట్ చేసిన దగ్గర మనకు పీస్ రాదనమాట. చూసారా, ఇది ఈ క్లాత్ క్లోజ్ చేసింది. ఏదైతే మనం ఎక్స్ట్రాగా ఉంచామో ఆ క్లాత్ క్లోజ్ చేసింది. అక్కడ దారాలు వచ్చేసినట్టు రాదనమాట, నీట్గా వస్తుంది. అలాగే బ్లౌజెస్ కూడా అలాగే చేసుకోవచ్చు అండి, బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు. సో అలా 2 భుజాలు జాయింట్ వేసేసుకోవాలి. జాయింట్ వేసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఈ కింద ఫ్రాక్ పార్ట్ ఉంది కదండి, ఫ్రాక్ పార్ట్ని మనం జాయింట్ చేసుకోవాలి. చూడండి, పైన బాడీ పార్ట్, కింద ఫ్రాక్ పార్ట్ కనిపిస్తుంది. ఆ రెండింటిని కలిపి కుట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ కుట్టేసుకున్న తర్వాత మనం తిరగేసి, ఇప్పుడు డ్రెస్సునే తిరగేసి ఉంటే ఎలా ఉంటుందో అలా పెట్టాను. డ్రెస్ మామూలు వైపు కాకుండా తిరగేసి, సైడ్ జాయింట్లు ఇంకా వేయలేదండి. ఓన్లీ డ్రెస్ అంతా అయింది కానీ సైడ్ జాయింట్లు వేయలేదు. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసాను. హ్యాండ్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, సో ఆ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే, అందుకని నేను చూపించట్లేదు. సో ఇది ఇలా సైడ్కి వచ్చిన తర్వాత మీకు అక్కడ చాక్ పీస్తో మార్కింగ్ చేశాను చూడండి. మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఫ్రాక్ మీద ఈ సైడ్ నుంచి ఇలా జాయింట్ చేసి ఇలా కింద వరకు మామూలుగా అది జాయిన్ చేయాలి. కానీ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వచ్చి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక 3 ఇంచెస్ వరకు మాత్రమే, 3 ఇంచెస్ 4 ఇంచెస్ అంతే, అంతవరకు మాత్రమే ఫస్ట్ జాయిన్ చేయాలి. అది ఎందుకో చెప్తాను నేను. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా అక్కడి నుంచి అంతే, అంతవరకు ఒక 3 ఇంచెస్ అనుకోండి, 3-4 ఇంచెస్ లోపే, అంటే మన పొడవ బట్టి. చూసారా, సేమ్ ఎలా అయితే చూపించానో అదే చూపిస్తున్నాను. ఇలాగొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే జాయిన్ చేయాలి. ఇప్పుడు 4 వస్తాయి అన్నమాట, ఎందుకంటే ఫ్రంట్ మెయిన్ లైనింగు, బ్యాక్ మెయిన్ లైనింగు, సో 4 వస్తాయి ఇవి. సో 4టిని కలిపి ఇప్పుడు నేను ఎక్కడి వరకు అయితే చూపించాను, మార్కింగ్ వేసాను, అంతవరకు అయితే జాయిన్ చేసానండి. అలాగే అటువైపు ఇటువైపు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్.
చూడండి కుట్టు వేస్తాను. సేమ్ కలర్ దారం కదా, మీకు కుట్టు కనిపించట్లేదేమో. సో అక్కడి నుంచి చూసారా అక్కడ వరకు జాయిన్ చేశాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎందుకు ఇక్కడ వరకు జాయిన్ చేయాలంటే అలా క్రాస్గా తీసేయవద్దు. జస్ట్ అక్కడ వరకు చేసేసిన తర్వాత అక్కడ దారం కట్ చేసేయడమే, క్రాస్గా లాగేయకూడదు కిందకి. అంతవరకు చేసేసి అలా ఉంచేయడమే అంతే. అక్కడ ఎలా రఫ్ చేసేసి దారం కట్ చేసేయడమే. యాక్చువల్గా ఇక్కడ లైనింగ్లు వేరేగా, మెయిన్ క్లాత్ వేరేగా ఫ్రాక్ వస్తుంది అనమాట. అంటే కింద వరకు 4 కలిపాం, దానికోసం ఇదంతా. చూడండి లోపల 2 మెయిన్ కనిపిస్తున్నాయి, పైన లైనింగు, మళ్ళీ లాస్ట్ కింద లైనింగు, ఈ మధ్యలో 2 మెయిన్. సో ఈ ఫస్ట్ ఈ మెయిన్ రెండింటిని సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఈ లైనింగ్లో కలపకూడదు. ఇక్కడ నుంచి ఇప్పుడు నుంచి ఈ పై వరకు ఇప్పుడు నేను చూపించినట్టుగా మాత్రమే 4 కలిపి స్టిచ్ చేసాం. ఇప్పుడు మాత్రం ఓన్లీ ఫస్ట్ మెయిన్ రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి కింద లైనింగ్ ఉంది, మళ్ళీ పై లైనింగ్ ఉంది, ఈ మధ్యలో రెండింటిని కలిపి జాయిన్ చేశాను. చూసారా, కుట్టేసాను. 2 మడతల కింద వేసేసి దారాలు అవి బయట కనిపించకుండా నీట్గా స్టిచ్ చేశాను. చేసేసిన తర్వాత దీన్ని లోపల వైపు తోసేసి లైనింగ్కి సంబంధం లేకుండా ఇలా ఓన్లీ ఆ పై లైనింగ్ని ఇది లోపల తోసేయాలి. ఇంకా దాన్ని ఏం టచ్ చేయకూడదు. లోపల వైపు తోసేసి ఈ పై లైనింగ్ని, ఇది పై లైనింగ్, అలాగే ఈ మధ్యలో దాన్ని వదిలేసి ఇది కింద లైనింగ్. ఇప్పుడు ఈ ఓన్లీ పై లైనింగ్ని కింద లైనింగ్ని కలిపి సేమ్ ఇందాక దాన్ని ఎలా స్టిచ్ చేసుకున్నాం అలా స్టిచ్ చేసుకోవాలి. అంటే 2 విడివిడిగా ఉండాలన్నమాట. 4 కలిపి కింద వరకు ఉండకూడదు. ఓన్లీ ఫస్ట్ నేను చూపించిన 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకే 4 కలిపి ఉండి, తర్వాత లైనింగ్లు వేరేగా కలపాలి, మెయిన్ క్లాత్ వేరేగా కలపాలి. సో అది కూడా స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి అవతల వైపు ఆల్రెడీ చేస్తాను నేను. ఇదిగోండి లోపల ఆల్రెడీ మెయిన్ ఉంది, ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ కూడా స్టిచ్ చేస్తాం. అంతే అండి, ఇంకా ఫ్రాక్ అయిపోయినట్టే. చాలా అంటే చాలా చక్కగా ఒక 3 అవర్స్ 2 అవర్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే బయట అయితే 1000 రూపీస్ 1500 ఇలా రకరకాలుగా తీసుకుంటున్నారట. నేను ఎప్పుడు కుట్టించిన నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు బయట కాస్ట్లు తెలియదు. కానీ అందరూ అంటూ ఉంటారు కొలీగ్స్, అదిని ఎంత అవుతుంది అంత అవుతుంది, మెటీరియల్ కన్నా స్టిచ్చింగ్ ఎక్కువైపోతుంది ఇలాగా. సో చక్కగా మనం ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉంచుకుంటే మనం కుట్టుకునే దానిలో ఆ సంతృప్తి కూడా వేరు, డబ్బులు ఒకటే కాదు. సో ఈ లోపల లైనింగ్ దానికి ఏంటంటే చుట్టూ రౌండ్ కింద మామూలుగా మనం మిషన్ స్టిచ్ చేసేసుకోవచ్చు. తర్వాత కింద మెయిన్ క్లాత్కి ఏమో జిగ్జాగ్ చేయించుకోవాలి. సో నాకు జిగ్జాగ్ మిషన్ కూడా ఉంది, కానీ ఇంకా నేను ఈ స్కూల్ హడావిలో పడిపోయి ఇంకా దాన్ని వదిలేసాను పక్కన. సో అందుకని అది అంతగా వర్కింగ్లో లేదు. సో నేను బయటికి వేస్తాను, ఓన్లీ జిగ్జాగ్ మాత్రం బయటకి ఇచ్చాను. సో చూసాను కదా, ఖర్చు కోసం ఖర్చు ఉంచాం కదండి, ఆ ఖర్చుని కూడా మనకి ఒక 2-3 లైన్లు కుట్టి వేసేసుకోవడమే. సో మొత్తానికి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ ఫ్రాకు. నేను మళ్ళీ వేసుకునే వీడియో చూపిస్తాను. అలాగే దీనికి చున్నీ ఏంటంటే, ఇదేంటంటే డ్రెస్ మొత్తం మనకి ప్లెయిన్ అనమాట, జార్జెట్ ప్లెయిన్, చాలా బాగుంది. బ్లాక్ అండ్ బాగా బ్లూ మిక్సింగ్ అనమాట క్లాత్. అది యాక్చువల్గా బ్లూయే కనిపిస్తుంది, కానీ బ్లాక్ కూడా మిక్సింగ్ అందులో. సో దానికి చున్నీ ఏంటంటే, చున్నీ కూడా సేమ్ క్లాత్ తీసుకున్నాను. సో ఆ క్లాత్కి పన్నాని ఎలా తగ్గించుకోవాలి, పన్నా ఉంచుకోవాలా, మొత్తం ఉంచేయాలా, తగ్గించాలా ఏంటి అనేది మొత్తం వీడియో చేశానండి. దానికి అదే ఫస్ట్ బార్డర్ చూపించాను కదా మీకు, ఆ బార్డర్ కాస్ట్ దగ్గర హోల్సేల్లోనే అది 500 ఎంతో. సో అది వేసాక మొత్తం లుక్కే మారిపోయింది. ఆ దుప్పటా కూడా ఎలా తయారు చేసుకోవాలి, పన్నా ఎంత ఉంచాలి అనేది ఫస్ట్ మెయిన్. ఇది పెద్ద పన్నాలు వస్తాయి కదా, పన్నా ఎంత ఉంచాలి, ఎలా తగ్గించుకోవాలి. చూసారు కదా ఆ దుప్పటా ఎంత అందంగా కనిపిస్తుందో. అసలు ఎంతమంది అడిగారు కూడా, ఇది స్టేటస్లో కూడా చాలామంది అడిగారు, చాలా బాగుంది డ్రెస్ అని. ఆ కింద ప్యాంట్ అయితే నేను బ్లాక్ వేసానండి, ఎందుకంటే పైదాలో బ్లాక్ మిక్సింగ్. యాక్చువల్గా ఈ కలర్ కోసం నేను లెగ్గిన్కి వెళ్ళాను, కానీ ఆ కలర్ మ్యాక్సిమం ఎక్కడ దొరకట్లేదు. అంటే అది మ్యాక్సిమం బ్లాక్ అండ్ బ్లూ మిక్సింగ్ అనమాట. థ్యాంక్ యూ అండి.